ఈ ప్రాబ్లంలో దీని వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 4a/2 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 15 ఉంది, సో 15/2 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 15 4 60/2 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 60 61/2. సో ద ఆన్సర్ ఈజ్ 1 ప్లస్ రూట్ 61/2. ప్రీవియస్ ప్రాబ్లంలో ఫార్ములా యూజ్ చేసి దీని వాల్యూ ఎలా కనుక్కోవాలో చూసాం, కానీ ఇక్కడ మనకి దీని వాల్యూ అడగట్లేదు. దీని వాల్యూ అనేది ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుందో అడుగుతున్నారు. సో ఇది షార్ట్ కట్ యూజ్ చేసి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ 3 ఉంది, సో 3 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 3 ఆఫ్టర్ నెంబర్ తీసుకోవాలి. 3 ఆఫ్టర్ నెంబర్ 4 3 ఆఫ్టర్ నెంబర్ 4ని మనం 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయలేము. సో 4 ఆఫ్టర్ నెంబర్ 5 తీసుకుందాం. 5ని కూడా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయలేము. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్ అనమాట. నెక్స్ట్ 5 ఆఫ్టర్ 6ని మనం 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. 2 ఇంటూ 3గా రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఈ ప్రాబ్లం కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే, కానీ ఇక్కడ సింబల్ మనకి మైనస్ ఇచ్చారు. సో 14 మైనస్ ఇచ్చారు కాబట్టి బిఫోర్ నెంబర్ తీసుకోవాలి. 14 బిఫోర్ 13ని 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయలేము. సో 12ని మనం 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. 3 ఇంటూ 4గా రాయొచ్చు. సో జెడ్ వాల్యూ వచ్చేసి మనకి 3కి 4కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ మనకి స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే ఈజీ అవుతుంది. లేకపోతే ఇక్కడ 81 ఉంది కదా, 81ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నట్లయితే మనకి రూట్ వాల్యూ అనేది వస్తుంది. 81 3 2 6 2 ఉంటుంది. ఇక్కడ 3 7 21 3 9 27 3 3 9 3 1 3. ఇక్కడ 3 అనేది 4 టైమ్స్ వచ్చింది. సో 81ని 3 to the power of 4గా రాసుకోవచ్చు. సో 4 రూట్ 3 to the power of 4 మైనస్ 8 ఇంటూ 3 రూట్ 343ని అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 343 7 7 4 28 63 7 9 63 7 7 49 7 1 7 7 అనేది 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 343 వస్తుంది. సో 7 క్యూబ్ మైనస్ ప్లస్ 15 ఇంటూ 5 రూట్ 32ని మనం 2తో పాసిబుల్ అవుతుంది ఇది. సో 2 16 2 8 2 4 2 2 2 1 2 అనేది ఇక్కడ 5 టైమ్స్ వచ్చింది. సో 32ని 2 to the power of 5గా రాసుకోవచ్చు. ప్లస్ రూట్ 225 అంటే 15. ఇక్కడ మన స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకున్నట్టయితే ఇది ఈజీగా వస్తుంది. 4 4 క్యాన్సిల్ అయితే 3 మైనస్ 8 ఇంటూ 3 3 క్యాన్సిల్ అయితే 7 ప్లస్ 15 ఇంటూ 5 5 క్యాన్సిల్ అయితే 2 ప్లస్ 15 3 మైనస్ 8 7 56 ప్లస్ 15 2 30 ప్లస్ 15 30 ప్లస్ 15 45 45 ప్లస్ 3 48 మైనస్ 56 మైనస్ 48 చేస్తే 8 వస్తుంది. ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది. ఈ ప్రాబ్లంలో ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏని సింప్లిఫై చేద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో 5 ఉంది, సో 5 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో రూట్ 5 ఉంది, సో రూట్ 5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 5 25 మైనస్ 5 20. సేమ్ బి కూడా అంతే. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో రూట్ 11 ఉంది, రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 11 మైనస్ 7 4. ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి 20 ప్లస్ 4 24. ఈ ప్రాబ్లంలో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి వాల్యూ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బిని మనం రూట్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే బి వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ప్లేస్లో రూట్ బి ఉంది, సో ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి. ఇక్కడ ఎన్ రూట్ ఏబిని ఎన్ రూట్ ఏ ఇంటూ ఎన్ రూట్ బిగా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బిని క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ బిగా రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి అంటే 7 ప్లస్ 4 రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ బి అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 7 మైనస్ 4 రూట్ 3 వస్తుంది. అగైన్ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో 7 ఉంది,
సో 7 స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 4√3 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ 49 మైనస్ 4 స్క్వేర్ 16 ఇంటూ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3. 49 మైనస్ 48. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఈ ప్రాబ్లంలో మనకి √2 వాల్యూ ఇచ్చారు. √2/2 ప్లస్ √2 వాల్యూ కనుక్కోవాలి. √2/2 ప్లస్ √2 రేషనలైజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. 2 మైనస్ √2/2 మైనస్ √2. సో √2 ఇంటూ 2 మైనస్ √2 బై 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ √2 ఇంటూ 2 2√2 మైనస్ √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. బై 2 స్క్వేర్ 4 మైనస్ బీ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2. 4 మైనస్ 2 2. సో 2 ఇక్కడ 2ని కామన్ తీసినట్టయితే √2 మైనస్ 1 బై 4 మైనస్ 2 2 2 క్యాన్సిల్ అయితే √2 మైనస్ 1. √2 వాల్యూ 1.414 మైనస్ 1. 1.414 మైనస్ 1 చేస్తే మనకు 0.414 వస్తుంది. ఈ ప్రాబ్లంలో √24 వాల్యూ ఇచ్చారు. √8/3 వాల్యూ కనుక్కోవాలి. √a/b ఈక్వల్ టు √a/√b. సో ఇక్కడ మనకి √8/3 అంటే √8/√3 అని రాసుకోవచ్చు. రేషనలైజ్ చేస్తే √3/√3. సో √8 ఇంటూ √3 బై √3 ఇంటూ √3. √a ఇంటూ √b అంటే √ab. సో 8 3 is 24 బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకి √24/3 వస్తుంది. √24 వాల్యూ 4.89 బై 3. 4.89ని 3తో డివైడ్ చేస్తే 3 1 జా 3, 18 3 6 జా 18, 3 3 జా 9, 1.63. ఈ ప్రాబ్లంలో √10 మైనస్ √5/√2 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ √5ని కామన్ తీస్తే 5 2 జా 10 √2 ఉంటుంది. మైనస్ √5 కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. బై √2 డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే √2/√2 √5 ఇంటూ √2 √10 ఇంటూ √2 మైనస్ 1 బై √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. √10 వాల్యూ 3.162 ఇంటూ √2 వాల్యూ 1.414 మైనస్ 1 బై 2. 3.162 ఇంటూ 1.414 మైనస్ 1 0.414 బై 2. దీన్ని ఇంటూ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 0.654534 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లంలో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 రేషనలైజ్ ద డినామినేటర్. మైనస్ ఉంది సో √3 ప్లస్ √2 వస్తుంది బై √3 ప్లస్ √2. √3 ప్లస్ √2 √3 ప్లస్ √2 √3 ప్లస్ 2 √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ బై ఇది కూడా √3 మైనస్ √2 √3 ప్లస్ √2 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ √3 ఇంటూ √2 √6 3 2 జా 6 √6 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది. మైనస్ ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 ఉంటుంది. √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ 2 ప్లస్ 2 √6 బై 1. 3 మైనస్ 2 1. 3 ప్లస్ 2 5 ప్లస్ 2 √6. దీని వాల్యూ ఏ ప్లస్ బి √6. ఇక్కడ దీని వాల్యూ ఏ ప్లస్ బి √6 అని ఇచ్చారు కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి √6కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5. బి ప్లేస్లో 2 ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు 2.